గుప్పెడంత ఆశతో ఏదో చెయ్యాలి, ఏవేవో చేద్దాం, జీవితంలో అనుకున్నవన్నీ సాధించేద్దాం అనుకుంటూ బాహ్య ప్రపంచంలోకి అడుగులు వేస్తూనే నెమ్మదిస్తూ ఆదిలోనే ఆగిపోతున్నాం. మన ఆలోచనలు ఆచరణలోకి రాలేకపోతున్నాయి. మన లక్ష్యానికి మాత్రం దూరమవుతున్నాం. మన ఆశయాలు ఒక స్వప్నంలా మిగలకూడదు. మనం కన్న కలల్ని సాధించేందుకు ఒక ప్రేరణ ఉండాలి. మనతో నడవడానికి ఎందరో ఉన్నా మన కోసం నడవడానికి ఎవ్వరూ లేరు. మన కోసం మనం నడవడానికి మనకి కావాలి ఒక ప్రేరణ. మరి మన జీవితాలను సుగమం చేసుకోవడానికి మనకి ప్రేరణ ఎవరు? నిరాశా నిస్పృహలతో ఆత్మవిశ్వాసం కొరవడి ఉన్న నీ హృదయానికి ప్రేరణ ఎవరు? ఏది చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఏం చెయ్యకూడదో అనుకుంటూ కాలయాపన చేస్తున్న నీ జీవితానికి ప్రేరణ ఎవరు? నీ ఆశయాలు మరొకరికి ఆదర్శంగా ఉండాలంటే నీకు ప్రేరణనిచ్చేవారు ఎవరు? పరీక్షల్లో సరిగ్గా మార్కులు రానప్పుడు, ఉద్యోగం పోయినప్పుడు, వ్యాపారంలో నష్టం సంభవించినప్పుడు, బంధాలు బంధుత్వాలు దూరమై నువ్వొక్కడివే నిలబడ్డప్పుడు నిన్ను వెన్నుతట్టి నీ ఆశయం వైపు నూతన అడుగులు వేయడానికి, నీ గుండెల్లో ధైర్యం నింపుకొనడానికి నీకు ప్రేరణ ఎవరు? నీ చుట్టూ ఉన్న గాలి, నీరు, భూమి, ఆహారం కలుషితమై ప్రకృతిలో ఉన్న మనిషికి, జీవకోటికి ఆటంకం కలుగుతోంటే నీలో ఉన్న సామాజిక బాధ్యతకి ప్రేరణ ఎవరు? సమతుల్య ఆహారంతో, చక్కని దేహదారుఢ్యంతో, సత్ప్రవర్తనతో నీ తోటివారితో ఎలా మెలగాలో, ఎలా సహాయపడాలో అని తెలుసుకొని ఆదర్శ జీవితం గడపడానికి నీకు ప్రేరణ ఎవరు? వరదలు, భూకంపాలు, కరువులతో నీ తోటి సమాజం బాధపడుతుంటే వారికి తగు సహాయం చెయ్యడానికి నీకు ప్రేరణ ఎవరు?